भाग रहे भाग रहे भाग रहे भाग रहे నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా చూస్తా ఎట్లా చూసినావు కొద్దిగా జాగ్రత్త వెళ్ళదు ఫస్ట్ చెప్తాను సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం సో హలో మామ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది డిమాండ్ చేసిన వీడియో ఏంటంటే మామ సుతిల్ బాంబులు తీసుకొని వచ్చేసిన. ఇక్కడ చూడు ఎంత చిన్న సుతిల్ బాంబు. ఇదైతే ప్రతి ఒక్క పిల్లలు కాల్దామన్నా బాగా ఆశ ఉంటుంది. ఇగో చిన్న బాక్స్ పట్టుకొని వచ్చేసిన చిన్న సుతిల్ బాంబులు. అది చిన్న సుతిల్ బాంబులే కాదు, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ అన్నిటికంటే పెద్ద సుతిల్ బాంబు డబ్బా కూడా పట్టుకొని వచ్చేసిన. ఇది చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదెంత సౌండ్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడు ఎన్ని పట్టుకొని వచ్చేసినాం. ఎన్ని టైప్స్ ఆఫ్ బాంబులు ఉన్నాయి చూడు. ఇక్కడ ఒకటి ఇవి మీడియం సైజ్, ఇది అన్నిటికంటే చిన్నది. దాని తర్వాత మీడియం సైజ్, ఇది లార్జ్, దానికంటే ఇక కంప్లీట్ పెద్దది. ఇది ఎప్పుడు చూడలే కావచ్చు. చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది. ఇది ఒక్కటి చాలు మామ. ఫుల్ అంటే ఫుల్ సౌండ్ వస్తుంది. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోది. ఫస్ట్ చిన్న బాంబుతో స్టార్ట్ చేసేద్దాం. చలో మామ చెప్తున్నా కదా, ఇప్పుడైతే చిన్న బాంబుతోనైతే స్టార్ట్ చేసేసినాం. మనమైతే మీడియం సైజ్ స్టార్ట్ చేసినాం. మీడియం సైజ్కే గా సౌండ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఏంటంటే అదే మామ చిన్న సైజ్ బాంబు ఎట్లా సౌండ్ వస్తుంది, పెద్ద సైజ్ బాంబు సౌండ్ ఎట్లా వస్తుందో ఎవ్వరు తీయాలి. ఈ బాంబు ఎట్లా సౌండ్ వస్తుందో జల్దీ చూసేద్దాం పట్టది. మామ ఇది జామకాయ అనుకుంటున్నావు. ఈ సుతిల్ బాంబులలోనే లాస్ట్ సైజ్ బిగ్ సైజ్ బాంబు చెప్తున్నా. గోధుమ అంటే గోధుమ సౌండ్ వస్తుంది. చల్ బాబా మామ ఇంట్లో వెళ్తా తెలుసా, నిజం చెప్తున్నా. వాడు ఉంది బాంబేడు ఎట్లా వస్తుంది తెలుసా సౌండ్. అది ఎట్లా వచ్చింది చూడు, ఒకసారి సౌండ్ చూడు. అది ఎట్లా పోయిందో అంటే బాగా కష్టం. ఇప్పుడు చూడు ఇది అంటుకుందిరా అది చూడు ఎట్లా సౌండ్ వస్తుందో. ఫోనే షేక్ అవుతుంది. అంత గదం ఉన్నాయి బాంబులు. ఇంకోటి అంట పెడదాం, పెద్దది అంట పెడదాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పెద్ద అంట పెడదాం. పిచ్చోళ్ళ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వే హలో అది మోమమ్మ కెమెరామెన్ వెనుక పోతున్నావు. ఎట్లా వేలింది తెలుసా బాంబు. గోదాం డేంజర్. ఏం తెచ్చిర్రా గోదాం సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఒకటి అంట పెడితేనే గంత సౌండ్ వచ్చింది. ఇది అంట పెడితే ఎట్లా సౌండ్ వచ్చింది చూసిరా. ఇప్పుడైతే ఈ చిన్న అంట పెట్టేద్దాం. ఈ చిన్న సౌండ్ ఎట్లా వస్తాయో చూద్దాం పట్టు. మామ ఇగో చూడు, మనకైతే చిన్న బాంబు అయితే అంటే ఇక్కడైతే పెద్దది ఉంది, ఇక్కడ పెద్దది ఉంది. ఇది చూడు చిన్న సుతిల్ బాంబు. అయితే ప్రతి ఒక్క పిల్లలు వెళ్తారు. మనైతే చిన్న కదా చేతిలో తెలుసుకుందాం. డోంట్ ట్రై ఎట్ హోమ్. మేమైతే పెట్రోల్తో చేస్తున్నాం. డోంట్ ట్రై ఎట్ హోమ్. మస్తు ఉంటుంది చూడు. ఇప్పుడు నాకే ఉచ్చా పడుతుంది. ఈ ఊర్లోకెల్లా ఎవడన్నా ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. చూడు పెట్రోల్ ఈడ కూడా కనిపించలేదా. పెట్రోల్ ఏమైందా పెట్రోల్ చూడు ఎంత గణం అయిపోయిందో గడ్డి. అదే ఎట్లా అయిపోయింది చూడు. అక్కడ గడ్డి ఎంత ఉండే ఎట్లా అయిపోయింది చూడు. అసలు గడ్డి లేనట్టు అయిపోయింది మొత్తం. గడ్డ బాంబుకేమో గింతాన వెజ్ మాంసం చేసింది. ఇప్పుడేమో రెడ్ కలర్ బాంబు. చాలా పత్తి లోపల పెట్టు. ఇదైతే దగ్గర అక్కడ చూడు గడ్డి ఎంత ఫిల్ ఉందో. అంట పెడతాడు దూరం దాటి పడతాడు. ఇట్లా అది అంట పెడతాడు. ఉచ్చా పడుతుంది దానికి. అది వెళ్ళింది సో మామ ఇవాళైతే పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. గోదాం అంటే గోదాం డేంజర్ది. అస్సలుగా ఇంట్లో మాత్రం ట్రై చేయకూడదు. ఇక ఒకటే కాడ ఎన్ని బాంబులు వేసినాం చూడు. ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం ధమాకా అవుతుందో మాకు కూడా తెలియదు. మేము ఏం చేస్తామంటే దీనికి ఒక ఫ్యూజ్ అనేది పెట్టేసి కంప్లీట్ అన్ని పేలేటట్టు చేస్తాం. దీనిపైన ఫస్ట్ పెట్రోల్ పోస్తాం. దీనిపైన అన్నిటిపైన పెట్రోల్ అనేది పోస్తాం మేము. చూడు అట్లా పెట్రోల్ పోసేసినాకనే బాంబులు అనేవి కంప్లీట్ నానిపోతే అక్కడ మొత్తం పెట్రోల్ పోసేసి. ఇదైతే అస్సలుగా యూజ్ చేయకూడదు. ఫస్ట్ చెప్తున్నా, ఇంట్లో యూజ్ చేస్తే మాత్రం కలవది. ఇంట్లో మాత్రం అస్సలుగా యూజ్ చేయకూడదు. చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. అన్ని చూసి చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఫ్యూజ్ అనేది అంట పెడతాం. చూడు ఫ్యూజ్ అనేది వస్తుంది. ఫ్యూజ్ అయిపోయి బండిలో ఫ్యూజ్ ఉంటుంది. ఫ్యూజ్ చింపు
చూపి ఇగో మేమైతే ఫ్యూజ్ కనెక్షన్ ఇచ్చినాం, ఎందుకంటే చాలా డేంజర్ కాబట్టి మొత్తం ఫ్యూజ్ కనెక్షన్ ఇచ్చినాం. పెట్రోల్ తీసుకురా. ఎంత పెద్ద బ్లాస్ట్ అవుతుందో మాకే తెలియదు. ఇక ఇక్కడ మేమైతే ఫ్యూజ్ కి అయితే ఇక్కడ కనెక్షన్ ఇచ్చేస్తాం. అక్కడ పోతున్నా చలో చూడు ఎట్లా పెడుతున్నాము. ఇటు అటు పెట్టి దాదా అదే అది చాలా అంటే ఎగిడియోడు చాలా అంటే చాలా డేంజర్. జూమ్ చేయకు, చాలా డేంజర్. అవి ఎట్లా వస్తుంది అగ్గి ఎట్లా వస్తుంది చూద్దాం. పట్టు ఫ్యూజ్ అయితే పోతుంది. ఫ్యూజ్ అయితే మేమైతే చాలా అంటే చాలా దూరం ఉన్నాం. ఏమైతే భయం అవుతుంది. అయిపోయిందిరా అదే అన్ని తుస్ అవుతున్నాయి. అదే మొత్తం ఫెయిల్ అయిపోయింది. అస్సలకే ట్రై చేయకూడదు. దగ్గర 1000 రూపాయలు లాసు. అది ఒక్కటే 1000 రూపీస్ లాస్ మామ. మొత్తం కూడా గలీజ్ అయిపోయింది. పెట్రోల్ పోసడం వల్ల మొత్తం బాంబులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. చూడు బాంబులన్నీ నాశనం అయిపోయినాయి. మొత్తం 1000 రూపీస్ లాస్. అది గడి చూడవు మామ. మీరైతే మార్నింగ్ మొత్తం చూసేది సుతిల్ బాంబులు ఎట్లా వేయాలో. ఇప్పుడైతే నైట్ వ్యూ, మన వ్యూ, అస్సలైన వ్యూ అయితే తీసుకొని వచ్చేసిన. ఇక్కడ ఎట్లుంది బ్లాస్ట్. ఈ బ్లాస్ట్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నా. ఒక్కసారి నువ్వు చూడు ఎన్ని బాంబులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్ పెట్రోల్ పెట్టి చేస్తున్నా. ఒక్కటి మాత్రం మళ్ళీ చెప్తున్నా, మేము అన్ని తెలుసుకొని ఇగో ఎంతో దూరంలో వేస్తున్నాం. ఊరు మొత్తం అటుంటే ఊరవతల కట్లు చేస్తున్నాం. ఎవ్వరు కూడా ట్రై చేయకూడదు. కంప్లీట్ బ్లాస్ట్ అవుతాయి. ఇక దీంతోనే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే పెద్ద బాంబుతోనే ట్రై చేద్దాం. సరేనా? డన్. చలో పా మామ. చాలా అంటే చాలా డేంజర్. ఇక్కడ పెట్రోల్ ప్యాక్లు అయితే పెట్టినా. ఇక పెద్ద బాంబు అన్నిటికంటే పెద్ద బాంబు ఈసారి అయితే. చలో బాగ్రే నిజం. ఎట్లా వచ్చింది చూసినావు? కూడా ఇంకా అంటుకుంటుంది. సౌండ్ ఎట్లా వచ్చింది తెలుసా? గజ్జ అంటే గజ్జ వచ్చింది. పిచ్చి లేచింది. అందరం లేస్తారు. నిజం చెప్తున్నా. గజ్జ అంటే గజ్జ వచ్చింది. నిజం చెప్తున్నా. అది చూడు అగ్గియుడు అది మామ. చెప్తున్నా ఇంటికాడైతే ట్రై చేయకూడదు. మేమంటే మొత్తం టీం కలిపి ఎక్కడో దూరంకి వచ్చినాం. ఊరవతలకి ట్రై చేయకూడదు. సుతిల్ బాంబులు మామ. ఇంకా హైలైట్ చేద్దాం పట్టు. చాలా అంటే చాలా డేంజరస్. 2 బాంబులు పెద్ద అంటే చాలా పెద్ద సుతిల్ బాంబులలోనే. ఒక్కసారి నువ్వు చూడు ఎంతెంత పెద్దయో. ఇవి 3 పెట్రోల్ ప్యాక్ తోటి. మళ్ళీ చెప్తున్నా చిల్డ్రన్స్ అయితే అస్సలుగా యూజ్ చేయకూడదు. చాలా అంటే చాలా డేంజర్ ఇవి. మాకు కూడా తెలియదు కానీ ఘోరం అంటే ఘోరం వేలినాయి. అస్సలు యూజ్ చేయకూడదు. అది సగం కురికత్తుంది. అలా తౌసిఫాలు ఇట్లా వస్తుంది. అంట పెట్టుతుంది. సగం పోతుంది. జల్లు మన పోతుంది. అమ్మతో చెప్తాను చేతి వణికింది తెలుసా. అక్కడ ఆగిపోయింది మామ. చెప్తున్నా గలీజ్ ఉంది మామ. ట్రై చేయకూడదు. అస్సలకి ట్రై చేయకూడదు. నిజం చెప్తున్నా ట్రై చేయకూడదు. ఎట్లా అనిపించింది వీడియో? జల్దీ అంటే జల్దీ చెప్పేసేది మామ. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జల్దీ అంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎట్లా అనిపించింది? నెక్స్ట్ ఏం వీడియో తీయాలి కూడా జల్దీ చెప్పేసేది మామ. టైం మూల వెళ్ళింది మామ. జల్దీ హ్యాపీ దీపావళి అందరికీ. మేమే వెళ్ళిపోతున్నాం. అందరు లేచేది. చలో బాయ్.